హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ మహా. వెల్కమ్ టు వెంకీ మహా వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి. అదేంటో కాదండి, ఎర్ర కందిపప్పు దోశ. చాలా మంది దీన్ని మసూర్ దాల్ దోశ అంటారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. ఈ మసూర్ దాల్ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ మాత్రం అల్లం చట్నీ అనండి. కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ కూడా చేసుకోవచ్చు, కానీ అల్లం చట్నీ మసూర్ దాల్ దోశ కాంబినేషన్ మాత్రం ఎవర్ గ్రీన్ అండి. మరి మసూర్ దాల్ దోశ అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. నేనైతే ఆ గ్లాస్తో ఎర్ర కందిపప్పుని 2 గ్లాసులు తీసుకున్నానండి. అది 1/2 కేజీ గ్లాసు. అలాగే అర గ్లాస్ బియ్యం తీసుకున్నాను. బియ్యం అనేది మీ ఆప్షన్ అండి, మీరు గ్లాస్ కూడా తీసుకోవచ్చు. నేను మాత్రం అర గ్లాస్ తీసుకున్నాను. ఈ రెండింటితో పాటు మనం కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. నేనైతే 3 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి నైట్ నానబెట్టేసుకున్నాను నేను. చూసారా, మార్నింగ్కి నానిపోయింది. ఇంకా నీట్గా కడిగేసుకుని ఆ ఎండుమిరపకాయలు తొడియాలు తీసేసుకోవాలి. తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇంకా జీలకర్ర అనేది మీ ఆప్షన్ అండి, వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఈ మొత్తం మిశ్రమాన్ని అంతా మనం మిక్సీ పట్టుకుందాము. అంతే అండి, దోసపిండి రెడీ అయిపోయింది. ఈ పిండి మనం పక్కన పెట్టేసి కాసేపు ఇప్పుడు అల్లం చట్నీ రెడీ చేసుకుందాము. అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. అల్లం, కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 1 టొమాటో, రుచికి సరిపడగా బెల్లం, అలాగే కొద్దిగా కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. అందులోనే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1.5 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలండి. అవి వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే అల్లం, ఉల్లిపాయ మరియు టొమాటో కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. మసూర్ దాల్ దోశ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాము. అలాగే రుచికి సరిపడగా బెల్లం వేసుకున్నాము. అంతేనండి, ఇంకా స్టవ్ ఆపేసుకున్నాము. ఈ మిశ్రమం అంతా చల్లారాక మిక్సీ పట్టుకున్నాము. అయిపోయిందండి. ఇంకా ఈ చట్నీని తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ కొంచెం వేడయ్యాక ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మినపప్పు మరియు కరివేపాకు వేసి వేయించుకున్నాము. వేగిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆపేసేసి ఈ తాలింపుని చట్నీలో వేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది. అల్లం చట్నీ అయిపోయింది కదండి. ఇంకా మనం దోశలు పోసేసుకున్నాము. పిండి చాలా సాఫ్ట్గా ఉందండి. దోశలు బాగా వస్తున్నాయి. చూసారండి ఎంత బాగుందో. చూడడానికి కూడా అదిరిపోయే కాంబినేషన్లో ఉండే ఈ అల్లం చట్నీ మసూర్ దాల్ దోశని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.